సల్సార్ హనుమాన్ ఈ ఆలయం వచ్చేసి మనకు జగదీర్గుట్టలో వస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మా ఛానల్లో త్వరలో వస్తుంది. ఈ ఆలయంలో హనుమంతునితో పాటు ఎవరెవరు ఉన్నారో, ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటి, ఆలయాన్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఏ విధంగా ఈ ఆలయం కన్స్ట్రక్షన్ అనేది జరిగింది, ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని విషయాలు, ఇక్కడ హనుమాన్ ఎక్కడి నుంచి మనకి ఇక్కడ ఉద్భవించాడు, ఏ విధంగా వచ్చాడు అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. ఈ జయదీర్గుట్ట గుట్టపైన ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు దుర్గా అమ్మవారితో పాటు నవదుర్గలతో పాటు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై అయితే ఉన్నాడనమాట. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అని అంటాము. మనకి ఇక్కడ రాజస్థాన్లో అయితే కనుక చూసుకున్నట్టయితే బాలాజీ అని అంటారు, సల్సార్ బాలాజీ అని అంటారు అనమాట. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించిన పూర్తి వీడియో మా ఛానల్లో తొందరలోనే అప్లోడ్ అవుతుంది. పూర్తి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఉంటుందండి. హైదరాబాద్ మొత్తం సిటీ కనిపించే విధంగా ఉండే విధంగా ఇక్కడ ఇదైతే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా కొండపైన మాత్రం ఈ టెంపుల్ ఉంటుంది. పక్కనే వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయానికి సంబంధించిన వీడియో కూడా మన దగ్గర తొందరలోనే అప్లోడ్ అవుతుంది. అది కూడా ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం సిటీ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదండి, ఈ విధంగా ఉంటుంది. ఈ దానిపైనే మనకి ఆలయాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన అన్ని వీడియోలు మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.